पूर्व विभाग दत्त मंदिर दत्तनगर येथे सालाबादप्रमाणे यंदाही श्री दत्त जन्मोत्सव निमित्त दिनांक 19 डिसेंबर 2023 ते मंगळवार दिनांक 26 डिसेंबर 2023 पर्यंत विविध धार्मिक कार्यक्रमांचे आयोजन करण्यात आले। अंजनेयलू दुस्सा महाराज व गोविंद तुम्मा महाराज यांच्या नेतृत्वाखाली श्री गुरु चरित्र पारायण सप्ताह संपन्न होत आहे। तसेच चिन्मया मिशन कर्नूल, चिन्मय प्रभावली, श्री 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 स्वामिनी सुप्रेमानंद सरस्वती युनिट ऑफ चिन्मया सेवा ट्रस्ट हैदराबाद यांचे गुरु ग्रंथावर प्रवचन होत आहे। अत्यंत रसाळ वाणीतले यांचे प्रवचन ऐकून भक्त मंडळी आनंदित होत आहेत। हरिभक्त परायण नरसिंहानंद गज्जल महाराज यांच्या मार्गदर्शनाखाली सर्व कार्यक्रम पार पाडत आहेत। दिनांक 26 डिसेंबर 2023 रोजी सकाळी 9 ते दुपारी 2 वाजेपर्यंत रक्तदान शिबिराचे आयोजन करण्यात आले। रक्तदान करून या कार्यक्रमास हातभार लावा असे मंदिर समितीने कळविले आहे। रे पुजारी स्वामी, तुम्ही हो ब्रह्मा, तुम्ही हो विष्णु, तुम्ही हो आदि स्वरूपा అంటే అందుకనే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ కదా। అప్పుడు ఏమవుతుంది అంటే అత్తాకోడల మధ్య గొడవలు ఉండవు కదండి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు కొన్ని। ఇదంతా నా ప్రారంధం। సీతమ్మ తల్లి ఏమన్నది చెప్పండి? కౌసల్య మాత, కైకా మాత, నువ్వు మాత్రం ఏం చేస్తావు మాత కైకా మాత, నా ప్రారంధం వల్లే మేము ఇలా అరణ్యవాసానికి వచ్చాము, నేను రాముడిని మర్చిపోవడం వల్లని ఈ లంకా రాజ్యానికి వచ్చిపోయాను, మధ్యలో మీరెవరు, మీరంతా ఒక అంటే మీడియేటర్స్ అంటారు అనమాట। మనకి ఇలాంటి అవస్థ వచ్చిందంటే వాళ్ళ వల్లనే వచ్చిందండి, వీళ్ళ వలన వచ్చిందండి, మనం వేరే వాళ్ళకే తోసేస్తుంటాం, కానీ వాళ్ళు మనకి మధ్యస్థులు, వాళ్ళు మనకి మన కర్మ అలా ఉంది, మనం ఏం చేయలేము। అందుకని కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరిని కూడా దూషిస్తాడా? ఎందుకంటే మన యొక్క ప్రారంభం అది కాబట్టి। అందుకని ఇక్కడ కోపాన్ని ఎవరైతే జయిస్తారో అలాంటి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది। మెయిన్ ముఖ్యంగా గృహస్థంశం కూడా చూడండి, వంట చేసేటప్పుడే తెలిసిపోతుంది అనమాట కదా। భర్తకి పొరపాటును ఉప్పు ఎక్కువ వేసి వండింది అనుకోండి, ఆ భర్త తినేటప్పుడు అనుకుంటాడు అనమాట, అబ్బా ఎంత ఉప్పు వేసిందిరా నాయనా అనుకుంటాడు కదా। వెంటనే ఈవిడ తినేటప్పుడు అనుకుంటుంది, అయ్యయ్యో నేను ఎక్కువ ఉప్పు వేసానయ్యా, మా భర్త పాపం ఈరోజు ఎలా తింటాడో ఏమో అని వెంటనే ఫోన్ చేస్తుంది, ఏమండి అంటుంది। ఆయన ఫోన్ చేసి అంటాడు, ఏమ్మా మీ అమ్మా నాన్నకి ఉప్పు ఫ్యాక్టరీలు బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి అంటాడు అనమాట। ఓకే 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 అంటాడు। ఎంత ఈజీగా అయింది చూసారా? అదే ఈ పని పడదాని చూపుతుంది, రాని నీ సంగతి చెప్తానని ఈవిడ గడగడగడగడుతుంది, ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయిపోతుంది। అప్పుడు ఏమవుతుంది అయ్యా అంటే విడాకుల వరకు వెళ్ళిపోతుంది। అవునా? ఎంత చిన్న విషయం తప్పదు, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అనమాట। అయితే ఒక్కొక్కసారి మన ప్రారంభంలో మన తప్పు లేకపోయినా కూడా కొనుక్కునే జరుగుతూ ఉంటాయి। దాన్ని ఏం చేయాలయ్యా అంటే ఓ రోజంతా కర్మ ఈ టైంకి అది సఫలీకృతం అయ్యిందనమాట। అందుకని ప్రతి దానికి కూడా ఒక కర్మ ఏమంటారయ్యా సంగ్రహం అన్నారనమాట। దీన్ని ఇక్కడ ఈ కర్మయోగ శిక్షణ అన్నారు। అందుకని గురువు గారు ఏం చేస్తారయ్యా అంటే ఆయన్ని సేవించడం వల్ల, ఆయన్ని ఆరాధించడం వల్ల, ఆయనకి మనం మరి ఉత్తమమైనటువంటి సేవలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన కర్మ తెగుతుంది। చూసారా? నేను చెప్తూ ఉంటాను చూసారు, ఆయన ఒక చోట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకి ఏమనిపించింది అంటే ఒక చోట కూర్చున్నారనమాట। అలా ఒక నిమిషము ఆయనకి కళ్ళు అలా మూసిపోయినట్టు అయ్యాయి అనమాట। మనం ఏమనుకుంటామంటే ఆయన నిద్రలోకి వెళ్ళిపోయాడు, ఈయన కూడా మరి నిద్రపోతున్నాడు ఎక్కడ పడితే అక్కడ, నేను కొరకు తీస్తున్నాను స్వామి కూడా కొరకు తీస్తున్నాడు అని మనం అనుకుంటాం కదా। ఒక గోడ కానుకున్నట్టు అనుకుంటే వెనక ఏమైందంటే ఒక గంట తర్వాత